హలో అందరికీ. ఈరోజు మనం సింపుల్‌గా బగారా రైస్, చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం అయితే యాడ్ చేసుకున్నాను. మీరు బగారా రైస్ అన్నా తీసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్ అన్నా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్‌తోనే చేస్తున్నాను. బాగా వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ పాటు నేను నానబెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా గిన్నె అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ టమాటాలు తీసుకొని నేనైతే కట్ చేసుకున్నాను. అలానే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీకేమన్నా వెజిటేబుల్స్ కావాలనుకుంటే క్యారెట్ ఇలా వేరేటి ఏమన్నా కావాలనుకుంటే కూడా మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇందులో. తర్వాత మనం గిన్నె పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అది వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయ్యేలోపు మనము చెక్క, లవంగ, షాజీరా, ఇలాచీలు మనకేది కావాలన్నా కూడా మనం బిర్యానీ ఆకులు ఇంకేమన్నా కావాలనుకుంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. షాజీరా కూడా యాడ్ చేసుకోవచ్చు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఇంకా మనకేం కావాలో అన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అందులో. యాడ్ చేసుకొని బాగా వేగేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. వేసుకున్నాక పచ్చిమిరపకాయలు మెల్లగా వేసుకోండి, లేదంటే మీద పడుతుంది. సో అలానే టమాటాలు కూడా వేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. పెట్టుకున్న తర్వాత అవన్నీ బాగా ఉడికిన తర్వాత మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పుదీనా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు ఇందులో నూనెలో. సో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో మంచిగా ఇవన్నీ వేగాలన్నమాట. ఎంత మంచిగా కుక్ అవుతే అంత మనం బియ్యం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ వేగాలన్నమాట. వేగిన తర్వాత మూత పెట్టుకున్న తర్వాత బాగా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో అయితే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి కప్పున్నర నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్పుల బియ్యం తీసుకున్నా కాబట్టి నేనైతే 3 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, మన సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మూత అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత నీళ్ళైతే బాగా ఉడకడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా బాగా ఉడికిన తర్వాత అందులో మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, సో ఆ నానబెట్టుకున్న బియ్యంని అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. ఈ బాగా కుక్ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. సో ఎంత మంచిగా కలిపితే అంత బాగా అన్నీ కలుస్తాయి అన్నమాట. సో బాగా ఇలా కలుపుకోవాలి. మనం కొంచెం హై హీట్లోనే పెట్టుకోవాలి, లేదనుకోండి అన్నం అనేది సరిగా ఉడకదు. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం అన్నం హై హీట్లోనే పెట్టుకోవాలి. కలుపుకోవాలి. తర్వాత ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలి. సో అలా అని ఫాస్ట్గా కలపకండి, ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం కదా, కలిపేటప్పుడు అన్నం విరిగిపోతుంది. సో ఇలా మెల్లగా కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక 70% ఉడికిన తర్వాత మనం అప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. చూసారా, అలా 70% ఉడుకుతుంది అనమాట. అప్పుడు చెక్ చేసుకోండి అన్నంలో ఏమైనా వాటర్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. ఇన్ కేస్ వాటర్ సరిపోకపోతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి, పావు కప్పు. తర్వాత ఒక 5 మినిట్స్ అలా చూసి మనం తీసేసుకోవచ్చు అనమాట. ఒక మంచిగా ఇప్పుడైతే నాకైతే యాడ్ చేయని అవసరం లేదు. ఇంకొన్ని వాటర్ ఉన్నాయి, ఒక 2 మినిట్స్ అలా పెట్టుకుంటాను. పెట్టుకున్నాక చూసారా అన్నం అయితే ఎంత బాగా కుక్ అయిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఓల్ గరం మసాలాలన్నీ వేసుకొని మంచి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మూత పెట్టుకోండి, లేదంటే మీద పడుతుంది. తర్వాత వాష్ చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా అన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చికెన్. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు కూడా చికెన్లోకి వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎంత కారం కావాలో అంత కారం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, ఇంకా కరివేపాకు, ఇంకా పుదీనా 3 వేసేసుకొని ఒకసారి మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అనేది హీట్ అవుతాయి కదా, హీట్ అయినప్పుడు చికెన్లోకి డైరెక్ట్గా వస్తాయి. మనం చికెన్లో డైరెక్ట్గా వాటర్ యాడ్ చేయనవసరం లేదు. చికెన్లోకి ఆ పైనున్న వాటర్ ఉన్నాయి కదా, వేడయ్యాక కిందకి డైరెక్ట్గా వస్తాయి. మీకు చూపిస్తాను ఎలా వస్తాయి అనేది. ఇప్పుడు మన మసాలా కోసం
మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో టమాటాలు, చెక్క, లవంగాలు, మిరియాలు, ఇంకా కొబ్బెర, అల్లము, వెల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. సో, ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మంచిగా మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి వాటర్ ఎలా వచ్చాయో. ఇందులో మనం చికెన్‌లోకి వాటర్ యాడ్ చేయలేదు. డైరెక్ట్‌గా ఇందాక మూత పెట్టుకొని వాటర్ పోసుకున్నాం కదా! అవి వచ్చేసాయి దాంట్లోకి. సో, వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా! అది కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము నిమ్మకాయ కూడా పిండేసుకుందాం. టేస్ట్ చాలా బావుంటది. పిండుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పెరుగు కూడా వేసేసుకోండి. పెరుగు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి ఇలా. సో, ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళొకసారి ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత లాస్ట్‌గా ఫైనల్‌లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా ఇందాక మనం వండుకున్నాం గదా! బగారా రైస్ అండ్ చికెన్. టేస్ట్ చాలా బావుంటది. మీరు గూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.